ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాను తీవ్ర గాయాల పాల్గొనడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినటువంటి 12 మంది మావోయిస్టు మృతదేహాలను పూజారి కాంకేర్ అట్లాగే మారేడుబాక అటవీ ప్రాంతం నుంచి బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ క్యాడర్ చెందినటువంటి మావోయిస్టు దళ సభ్యులు ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజాపూర్ ఎన్కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 12 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. 2000 మందికి పైగా జవాన్లు ఈ స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా ఛత్తీస్గఢ్ ఐజీ సుందర్రాజన్ ప్రకటించారు. ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం బజ్జాగూడెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంతో పాటు పిహెచ్సి సెంటర్లో చోరీ జరిగింది. పలు వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. దొంగతనం జరిగిన సంఘటన మీద గ్రామ పంచాయతీ సిబ్బంది అట్లాగే పిహెచ్సి సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు దొంగలు ఎవరైనటువంటి విచారణ చేపట్టారు. ఘటన జరిగినటువంటి స్థలాన్ని పరిశీలన చేసి దొంగతనం జరిగినటువంటి తీరును పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు.